హలో అందరికీ. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఇంకా ఆలస్యం ఎందుకు అని పిల్లల్ని తీసుకొని ఎగ్జిబిషన్‌కైతే వచ్చేసాను. నేను, అమ్మ, చెల్లబాబు మా పిల్లల్ని తీసుకొనైతే వచ్చేసాను. సో, నా డ్రెస్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఎగ్జిబిషన్ వ్యూ అయితే మీకు చూపిస్తాను. షార్క్ అవన్నీ పెట్టారు. అక్కడ కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాను. సో, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైము మా చిన్నోడు ఎగ్జిబిషన్‌కి వెళ్ళడం. వాడి ఎక్సైట్‌మెంట్ చూడాలి. వాడేదో చిన్న బొమ్మ టాయ్ ఎక్కాడనమాట. అది ఎక్కినప్పుడు వాడి ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. హెలికాప్టర్ తిరుగుతూ ఉందనమాట. మీలో ఎంతమందికి ఇష్టం ఎగ్జిబిషన్ అంటే? మా ఊర్లో ఎగ్జిబిషన్ ఎప్పుడు పెట్టినా గానీ పిల్లల్నైతే తీసుకెళ్తాను ఖచ్చితంగా. నేను తీసుకెళ్ళకపోయినా మా అమ్మ మాత్రం ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళమంటది. చిన్నప్పుడు మమ్మల్ని కూడా మా అమ్మ ఇలాగే ఎగ్జిబిషన్‌కి తీసుకెళ్ళేవాళ్ళు. మా మమ్మీ, మా డ్యాడీ ఎగ్జిబిషన్‌కెళ్ళినప్పుడు కనీసం ఒక రూ. 1000 ఖర్చు పెట్టకుండా వచ్చేవాళ్ళం కాదు. అన్ని బొమ్మలైతే కొనుక్కునేవాళ్ళం. కానీ ఇప్పుడైతే మేము మా పిల్లలకి అందులో సగం కూడా కొనివ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళు అన్నీ ఆల్రెడీ కొనేసుకుంటూనే ఉన్నారు. అప్పుడంటే ఓన్లీ ఎగ్జిబిషనే వెళ్ళేది కాబట్టి సంవత్సరానికి ఓసారి వెళ్ళి కొనిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్నీ చూసే ప్లేస్‌లకు వెళ్తూనే ఉన్నాం కాబట్టి ఎవ్రీ వీక్ ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తున్నాం. ప్రతి చోట కొనించలేం కదా! అందుకని జస్ట్ చూపిస్తాను. ఖచ్చితంగా అయితే అన్నీ చూపిస్తాను. కానీ ఏది కొనివ్వను వాళ్ళకి. బొమ్మలైతే అసలుకే కొనివ్వను. ఫుడ్ మాత్రం కొనిస్తాను. వాళ్ళకి ఏది అవసరమో అదే కొనిస్తాను. అనవసరమైనైతే అసలు నేను కొనిచ్చను. మీరు కూడా నాలాగే ఆలోచిస్తారా? వాళ్ళకి అన్నీ చూపించాలండి. చూపించినప్పుడు వాళ్ళకి ఇవన్నీ మెమరీస్‌గా గుర్తుంటాయి. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకెలా గుర్తొచ్చిందో చిన్నప్పుడు, వాళ్ళకి కూడా అలా గుర్తొస్తుంది కదా! సరే, ఇంతకీ మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేదో బాగుంది కదా అని వీడియో తీశాను. ఇందులో మేమున్నాము. ఎక్కడున్నామో చూసి కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం అండి, నాకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందండి. దాన్ని కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తొందరలోనే నేను మంచి మంచి వ్లాగ్స్ అయితే షేర్ చేద్దామని అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? చూస్తారా లేదా? కామెంట్ చేయండి. ఇదిగోండి మా బుడ్డోడు ఇంకొకటి ఎక్కాడు. చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదా! మా పిల్లలు వీడు ఎక్కాడనమాట. వీడు ఎలాగో ఉంటాడో అని అనుకున్నాము. కానీ వీడు భలే తమాషాగా కూర్చున్నాడండి. వీడిని చూస్తుంటే నాకైతే భలే అనిపించింది. ఇంత భయం లేదు కానీ భలే కూర్చున్నాడు అని. మీకో విషయం చెప్పాలా? వీడైతే ఇంట్లో అయితే క్యాప్ పెట్టుకోమంటే అస్సలు పెట్టుకోడు కానీ బయటికి వచ్చినప్పుడు మాత్రం క్యాప్ తీస్తే ఊరుకోడు తెలుసా? వాడికి ఇప్పటి నుంచే అంత స్టైల్స్. వాళ్ళ అమ్మ అయితే వాడిని కూర్చోబెడుతుంది. ఇది వాడికి కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది. ఎగ్జిబిషన్‌కి వెళ్ళాడు కదా! ఇది నేను పోస్ట్ చేస్తానని వాళ్ళు అనుకోరు. కానీ అయితే పోస్ట్ చేస్తున్నాను. మాకు కూడా ఒక మెమరీగా ఉండాలి కదా అని. మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయో ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. అండ్ ఇంకా అయితే ఇక్కడ అయితే నేను కొన్ని రీల్స్ తీసుకున్నాను. బాగున్నాయి అనిపించింది. అంటే లైటింగ్స్ తోటి కొన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగున్నాయండి. అందుకని అయితే నేను ఏం చేశాను, రీల్స్ తీసుకున్నాను. ఆ రీల్స్ అని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. వీడెక్కిన ప్రతి దానికి కూడా మా అమ్మాయిని ఎక్కించాల్సి వచ్చింది. ఎందుకంటే వాడు భయపడతాడేమోనని దాన్ని కూడా ఎక్కించాననమాట. అదేమో అటు చివరుంది, వీడేమో ఇటు చివరున్నాడు. ఇద్దరిని ఎలా క్యాప్చర్ చేయాలో అర్థం కాలేదు. ఇంతలోనే ఆయన వచ్చి తిప్పుతున్నాడు కాబట్టి భలేగా ఇద్దరిని అయితే క్యాప్చర్ చేశాను. మళ్ళీ అది ఫీల్ అయిపోతుంది నన్నెందుకు తీయలేదు అని. సో, చూసారా దాని వేషాలు ఎలా చేస్తుందో? నిజంగా బండి నడిపినట్టు ఫీల్ అయిపోతుంది. ఇది పిల్లలకి సరదాగా అనిపించింది. నాకు కూడా మంచిగా అనిపించింది అనమాట. చిన్నప్పుడు నేను కూడా ఇలానే ఆడాను. మీలో ఎంతమంది ఇలాంటిది ఎక్కారు? ఇంతకుముందు జాతరలలో ఉండేవి కదా! అండ్ ఇక్కడైతే ఇక నేను అక్కడి నుంచి వచ్చేసాను. వాళ్ళు ఏదో ఒకటి ఇక ఎక్కుతున్నారని ఒకసారి మొత్తం వీడియో తీసుకుందామని ఇలా అయితే వచ్చాను. ఇది గోస్ట్ అంట. లోపలికైతే వెళ్ళలేదు. బయటకే వరకే తీశాను. లోపలికి దానికి ఎక్స్ట్రా అమౌంట్ అంట. అసలు మేము అనుకోకుండా వచ్చాము. ఎలా ఉంటుందో ఏమోనని. ఇది చూస్తేనే నాకు భయం వేసింది. నాకు దయ్యం సినిమాలన్నా అవన్నా చాలా భయము. అందుకని నేను ఇక లోపలికి వెళ్ళలేదు. జస్ట్ బయట ఒక రీల్ తీసుకొని వచ్చేసాను. ఇదంతా ఫుడ్ కోర్ట్ అండి. చాలా అంటే చాలా వెరైటీస్ అమ్ముతున్నారు. ఇంకా కాసేపు అయితే అలా తిరిగేసి ఇంటికి వచ్చేసాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.